మన ప్రవర్తన మన కుటుంబ గౌరవానికి అద్దం పడుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని మన పెంచిన విధానాన్ని లోకానికి చాటి చెప్తుంది. కులం, మతం, డబ్బు మనుషుల్ని వేరు చేయవచ్చు, కానీ ఆకలి, నిద్ర, చావు అందరికీ సమానమే అనే నిజాన్ని మర్చిపోవద్దు. ఆశ అనేది మనిషిని ముందుకు నడిపించే ఇంధనం కావాలే కానీ పక్కవారిని తొక్కేసే ఆయుధం కాకూడదు. ఉన్నదానితో తృప్తి పడడం అంటే ప్రయత్నాన్ని ఆపడం. డబ్బు అవసరాలను తీరుస్తుంది, సౌకర్యాలను ఇస్తుంది, కానీ మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వలేదు. డబ్బు వెనుక పరిగెడుతూ జీవితాన్ని కోల్పోవద్దు. 40 ఏళ్లకి నీ వద్ద డబ్బు లేకపోతే బాధపడకు. సరిచేసుకునే అవకాశం నీకు ఇంకా ఉంది. డబ్బు సంపాదించే సామర్థ్యానికి వయసుకి సంబంధం లేదు. ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కాదనే సంకేతాన్ని అంగీకరించు. ఆ ప్రణాళికలను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు. నీ మనసుని ఒక లక్ష్యంపై పెట్టి చూడు. నిన్ను దాని వద్దకు చేర్చేందుకు ప్రపంచం ఎంత త్వరగా పక్కకు జరుగుతుందో నువ్వే గమనించు.